అందరికీ నమస్కారం అండి. సువర్ణ కంకణము అనే ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వము వారణాసిలో రైదాసు అనే చర్మకారుడు ఉండేవాడు. అతడు చాలా పరమభక్తుడు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టి వచ్చే ఆదాయంతో జీవించేవాడు. ఒకరోజు మహాశివరాత్రి రోజు రైదాసు స్నానం చేసి శివనామస్మరణ చేసి తన పరికరాలతో చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టసాగాడు. ఇంతలో ఒక వ్యక్తి గంగా స్నానానికి వెళుతూ మధ్యలో చెప్పు తెగిపోవడంతో చెప్పు కుట్టమని అడిగాడు. రైదాసు చెప్పు కుడుతుండగా ఆ వ్యక్తి అతనితో, ఏమోయి ఈరోజు శివరాత్రి కదా, గంగా స్నానం చెయ్యవా అని అడిగాడు. అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు, మహాత్మా, నేను గంగా స్నానానికి వెళితే నా భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తారు, అందుకే నేను వెళ్ళలేదు అన్నాడు రైదాసు. ఆ వ్యక్తి తన మనసులో ఇతడెంత మూర్ఖుడు అని అనుకున్నాడు. తర్వాత చెప్పు కుట్టడం పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత ఇవ్వను అని అడిగాడు. దానికి రైదాసు, మహాత్మా, మీరు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను 2 వక్కలు ఇస్తాను, దయచేసి వాటిని మీరు నా కానుకగా గంగామాతకు ఇవ్వండి, అంతే చాలు అన్నాడు. ఆ వ్యక్తి సరే అని రైదాసు ఇచ్చిన వక్కలు తీసుకుని వెళ్ళిపోయాడు. గంగా స్నానం చేసి ఆ వ్యక్తి గుడికి వెళ్ళబోతూ ఇంతలో రైదాసు ఇచ్చిన వక్కలు గుర్తుకొచ్చి వాటిని హేళనగా గంగానది వైపు చూసి, అమ్మా గంగామాత, వీటిని రైదాసు నీకిమ్మమన్నాడు, స్వీకరించు అన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగానది నుంచి ఒక దివ్యహస్తం పైకి లేచి ఆ వ్యక్తి చేతిలో వక్కలు తీసుకుంది. ఆశ్చర్యంతో ఆ వ్యక్తి చూస్తుండగానే ఇంకొక చెయ్యి పైకి లేచింది. ఈసారి ఈ చేతిలో దగద్ధాయమానంగా మెరుస్తున్న కంకణం ఒకటుంది. రెండో చెయ్యి ఆ కంకణాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి, గంగామాత కానుకగా దీనిని రైదాసుకు ఇవ్వు అని మాయమైంది. ఆ కంకణం చూడగానే ఆ వ్యక్తికి దురాశ పుట్టింది. దానిని తీసుకుని అతడు తిన్నగా ఇంటికి వెళ్ళి భార్యకిచ్చి, గంగానది తనకిచ్చిన బహుమతి అని చెప్పాడు. ఆమె దానికి ఎంతో సంతోషించి, నాదా, మీరు దీన్ని మన మహారాజుకి కానుకగా ఇవ్వండి, ఆయన సంతోషించి మనకు బోలెడంత ధనమిస్తాడు అన్నది. ఆ వ్యక్తి దానికి అంగీకరించి అప్పటికప్పుడే ఆ కంకణాన్ని తీసుకెళ్లి మహారాజుకి ఇచ్చాడు. మహారాజు దానిని చూసి దానిని తన పట్టపురాణికి ఇచ్చాడు. అప్పుడు ఆమె ఆ కంకణాన్ని చూసి, నాదా, ఈ కంకణం చాలా బాగుంది, దీని జత కంకణాన్ని కూడా తెప్పించండి అంది. అప్పుడు ఆ మహారాజు ఆ వ్యక్తిని పిలిపించి, ఈ కంకణానికి జత అయిన 2వ కంకణాన్ని కూడా తీసుకురా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, మా ఇంట్లో ఒక్క కంకణమే ఉంది, 2వది లేదు, నా మనవి చిత్తగించండి అన్నాడు. మహారాజు ఆగ్రహావేశుడై, నా ఆజ్ఞనే ధిక్కరిస్తావా, ఆ 2వ కంకణం లేకపోతే నీకు శిరచ్ఛేదం తప్పదు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి విచారంగా ఇంటికి వచ్చి భార్యతో జరిగినదంతా చెప్పి ఆ కంకణం రైదాసుకు ఇమ్మని తనకు గంగామాత ఇచ్చిందని కూడా చెప్పాడు. అంతా విని ఆమె, మీరు ఆ రైదాసు వద్దకే వెళ్ళి అతన్నే శరణు కోరండి అన్నది. ఆ వ్యక్తికి కూడా అలాగే అనిపించింది. వెంటనే అతడు రైదాసు దగ్గరికి బయలుదేరాడు. ఆ సమయంలో రైదాసు ఆ పూటకు పని చాలించి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి పరుగున వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు. రైదాసు కంగారు పడి అతన్ని లేవదీసి, అయ్యా, మీలాంటి వారు అలా చేయటం తగునా అన్నాడు. అయ్యా, మీలాంటి వారు ఇలా చేయటం తగునా అన్నాడు. ఆ వ్యక్తి రైదాసుకు జరిగిన సంగతంతా వివరించి, నన్ను నువ్వే రక్షించాలి, వెంటనే నువ్వు గంగానదికి వచ్చి ఆ 2వ కంకణం కూడా అడగకపోతే నా ప్రాణాలైపోతాయి అన్నాడు. దానికి రైదాసు, అయ్యా, నిజమైన భక్తి ఉన్నట్లయితే గంగ దగ్గరికే వెళ్ళక్కర్లేదు అని తను చెప్పులు కుట్టే చర్మాన్ని తడపటానికి చెంబుతో తెచ్చుకునే నీటిలోకి చూసి, జై గంగామాత, నా మీద దయవుంచి ఈ వ్యక్తికి 2వ కంకణాన్ని కూడా ఇవ్వు అన్నాడు. వెంటనే చెంబులో ఒక సువర్ణ కంకణం తేలింది. ఆ వ్యక్తికి ప్రాణం లేచి వచ్చింది. దాంతోపాటు అతనికి రైదాసు యొక్క భక్తి కూడా తెలిసింది. అతను రైదాసుకు సాష్టాంగ నమస్కారం చేసి కంకణాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. దాన్ని మహారాజుకు ఇచ్చి ఆయనిచ్చిన ధనంతో రైదాసుని స్మరించుకుంటూ అతనిలా నిజమైన భక్తిని అలవాటు చేసుకొని గర్వం లేకుండా జీవించాడు. ఈ అందమైన కథ మీకు గనక నచ్చినట్లయితే కింద ఓం శ్రీకృష్ణాయ నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.